వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లో భూమిలో నుంచి నోట్ల కట్టలు పుట్టుకొస్తున్నాయి. బదూరియాలోని టీఎంసీ పార్టీ ఆఫీస్ సమీపంలో భూమిలో నోట్ల కట్టలు దొరికాయి. ఇక బ్యాగులో 500 నోట్ల కట్టలు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వ సహాయ సామాగ్రి దుర్వినియోగం ఈ కేసులో అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి ఆరోపణల కేసు ఇది. దీంట్లో టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్యను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విచారణ చేస్తే ఆ విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. నోట్ల కట్ల బ్యాగుల గురించి తాను కొన్ని వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత పోలీసులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి భూమి తవ్వితే అక్కడ నోట్ల కట్టలు ఉన్నటువంటి బ్యాగులు కనిపించాయి. బదూరియాలోని టీఎంసీ పార్టీ ఆఫీస్ సమీపంలో ఇక ఈ విధంగా భూమిలో పాతి పెట్టిన నోట్ల కట్టల సంచులను గుర్తించినట్లుగా అయితే ఒక ప్రచారం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో. ఆ గుర్తించినటువంటి బ్యాగులను తీసుకొని వెళ్తున్నారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చోట్ల ఇదే విధంగా బ్యాగులు పాతి పెట్టారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. మరిన్ని నోట్ల కట్టలు బయటపడే అవకాశం ఉందని, ఇక టీఎంసీ ప్రభుత్వంలో ఎంతటి అవినీతి జరిగింది అనేది దీంతో ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ, నేతలు ఎంత అక్రమంగా ప్రజల సొమ్మును దాచుకున్నారు అనేది భూమిలో దాచిపెట్టినటువంటి నోట్ల కట్లతో అర్థమవుతోందంటూ కూడా ఇప్పుడు దీని మీద పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వారు అనేక రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, పొలాల్లో ఎవరికీ తెలియకుండా అనుమానం రాకుండా కూడా నోట్ల కట్లు ఉన్నటువంటి బ్యాగును పాతి పెట్టినటువంటి ఘటన సంచలనంగా మారింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, కేసు గురించి, ఈ విచారణ గురించి, ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి ఏంటి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి టీఎంసీ నేత ఎవరైతే దీపాంకర్ భట్టాచార్య ఉన్నారో అతను ఇటీవలే అరెస్ట్ చేయారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా అతన్ని విచారించిన నేపథ్యంలో కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే బదూరియాలోని టీఎంసీ పార్టీ ఆఫీస్ సమీపంలో కూడా ఒక నోట్ల కట్టలు ఒక భూమి కింద దాచిపెట్టేటువంటి ఆ విషయాన్ని కూడా భట్టాచార్య తెలిపారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పోలీసు అధికారులు ఆ సమీపంలోకి వెళ్లి ఆ తొవ్వి చూడగా అతను చెప్పినట్టుగానే 500 నోట్లు కలిగినటువంటి ఆ కట్టల బ్యాగ్ సంచులు ఏవైతే ఆ సంచులు కూడా బయటపడేటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందనడానికి ఈ సజీవ సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయ సామాగ్రి ఆ దుర్వినియోగం సంబంధించి, అదేవిధంగా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి అనుకుంటే గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు, చాలా ఆస్తులు కూడబెట్టారని ఒక ఆరోపణలు కూడా మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో కూడా టీఎంసీ నేత కీలకంగా వ్యవహరించే టీఎంసీ నేత దీపాంకర్ ను అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. అతను చెప్పినటువంటి ఆధారాల ప్రకారమే, అంటే ఈ డబ్బును ఎక్కడ దాచారో, ఏ విధంగా మీకు అమౌంట్ వచ్చిందనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత డబ్బు దాచిపెట్టారన్న అంశాలపైన కూడా పూర్తి స్థాయి పోలీసు అధికారులు తనని విచారించిన క్రమంలోనే ఇప్పుడు మనం చూసుకుంటే టీఎంసీ ఆఫీస్ కి, అంటే మెయిన్ పార్టీ ఆఫీస్ కి అతి సమీపంలో కూడా ఈ నోట్ల కట్టలు భూమి లోపల దాచిపెట్టే సందర్భాన్ని మనం చూస్తున్నామంటే గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని మనకి నోట్ల కట్టలను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ నోట్ల కట్టలకు సంబంధించిన బ్యాగ్ అన్నింటినీ కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం గతం నుంచి కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు, అక్కడ మమతా గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో కూడా టీఎంసీ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనే అంశం పట్ల కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నోట్ల కట్టలే కాదు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా దాచిపెట్టి ఉండొచ్చు. ఇంకా కూడా ఆ వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ కొంతమంది మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ నోట్ల కట్టలు భూమి నుంచి బయటపడ్డాయి. కాబట్టి ఇలాగా మిగతా నేతలు కూడా ఈ విధంగా చేశారా, ఎవరైతే గవర్నమెంట్ లో కీలకంగా వ్యవహరించారో, అప్పుడు మమతా బెనర్జీకి ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో, ఆమె ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల కూడా ఈగ లాగితే డొంక కదలే విధంగా ఇప్పుడు మనకు దీపాంకర్ భట్టాచార్యతో పాటుగా కూడా ఇంకెవరైనా అక్రమాస్తులు కూడబెట్టారన్న కోణంలో కూడా విచారణ జరగబోతోంది. పూర్తి స్థాయిలో గతంలో వారు చేసినటువంటి ఈ అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బయటపట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే అవినీతి తిమంగళాలు ఉన్నారో వారందరూ భరతం పట్టేందుకు కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఈ రోజు నోట్ల కట్టలు భూమి లోపల దాచిపెట్టారు
చేశారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం కూడా ఇప్పుడే ఎవరైతే బంగ్లాదేశ్ ఎవరైతే ఈ ప్రాంతానికి వచ్చారో వారందరినీ కూడా ఇప్పటికే తమ స్వదేశానికి వెళ్లిపోవాలని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి వారికి అవకాశం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పి ఆయన క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం పశ్చిమ బెంగాల్లో ఒక ప్రక్షాళన జరుగుతా ఉందని మనం భావించాలి. గతంలో ఎవరైతే ప్రజలను పట్టి పీడించారో వారి ద్వారా ఏదైతే డబ్బులు సంపాదించుకున్నారో వారితో పాటుగా ఈ బంగ్లాదేశ్ వీరందరూ కూడా అక్రమ వలసదారులు ఇక్కడికి రావటము పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా తయారైంది గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేసుకుంటూ వస్తుందని మనం చూడాలి. ఎందుకంటే చాలా అవినీతి పాల్పడటానికి నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వస్తాయంటే పార్టీ ఆఫీస్ కి అతి సమీపంలోనే ఇంత డబ్బులు కూడబెట్టారంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ ఇంకా ఎంత దాచిపెట్టారన్న దాని కూడా ఇంకా ఆసక్తి నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి భట్టాచార్యకు ఉచ్చు బిగుస్తోంది. ఇంకెక్కడైనా ఇలాంటి నోట్ల కట్టలు దాచిపెట్టారా, అసలు ఎవరెవరితో ఇతనికి లింక్స్ ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎవరితో ఈయన అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, వాళ్ళ నేతల ఇళ్ల పైన కూడా దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతను భట్టాచార్య సమీపంగా ఉన్నటువంటి నేతల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్టుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను దాచిపెట్టినటువంటి నోట్ల కట్లకు సంబంధించినటువంటి వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అక్కడికి వెళ్లి వెతికితే ఈ విధంగా కూడా నోట్ల కట్టలు భూమి నుంచి వెలికి తీసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఈ కేసులో ఇంకా కూడా మరిన్ని సంచలన విషయాలే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక గత ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్ ప్రజల నుంచి ఏ విధంగా డబ్బులు దాచుకున్నారు, టీఎంసీ నేతలు ఎంతటి అవినీతికి పాల్పడ్డారు అనేది దీంతో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కేవలం చాలా మంది నేతలు ఇదే విధంగా తమ దగ్గర నుంచి డబ్బులు దాచుకున్నారు. ఇంకా కూడా చాలా మంది ఇదే మాటలు అంటే మిగిలిన వారు కొంతమందిని కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వారిని కూడా విచారిస్తే ఇదే రకంగా డబ్బులు కట్టలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా దీని మీద అనేక రకాలుగా వాపోతూ ఉన్నారు. మరొక వైపు చూస్తే ఈ అంశంలో మనం టీఎంసీ ఓడిపోయినటువంటి అంశం కూడా చూసుకుంటే అవినీతికి పాల్పడినందుకు అవినీతి సర్కార్తో విసిగిపోయినటువంటి జనాలు ఈసారి బీజేపీ కోట్లు వేసినట్లుగా కూడా ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక టీఎంసీ నేత విషయంలో ఇదే విధంగా నోట్ల కట్టలు బయటపడటంతో అవినీతి ఎంతగా పెరిగిపోయింది గత ప్రభుత్వంలో అనేది ఒక ఉదాహరణగా మారింది. మరి చూడాలి ఇంకా ఎటువంటి విషయాలు బయటికి రానున్నాయి, ఇంకా ఎంత నగదు దొరకనుంది, మరికొంతమంది నేతల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని విచారించినా కానీ ఇదే రకంగా నోట్ల కట్టలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి.